హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో, ఇట్స్ తమీష్. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి కంటెంట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత వాటర్ మార్క్ లేకుండా మంత్లీ పేమెంట్ చేయకుండా ఉండడానికి ఒక మంచి వీడియో ఎడిటింగ్ యాప్ గురించి వెతుకుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ రోజు ఒక మంచి వీడియో ఎడిటింగ్ యాప్ ని తీసుకొచ్చాను. సో ఆ యాప్ ఏంటో చూపిస్తాను, చూడండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం కోసం ప్లేస్టోర్ని ఓపెన్ చేసి అందులో YOUCUT యూకట్ అని టైప్ చేయండి. సో నేనైతే టైప్ చేస్తున్నాను, చూడండి. YOU అని టైప్ చేయగానే మనకు ఫస్ట్లో యూకట్ వీడియో యాప్ అని పడింది కదా. సో ఇది సెకండ్ వన్ అనమాట. సో దీన్ని ముందు ఇన్స్టాల్ చేసేసుకుందాం. సో ముందైతే ఇన్స్టాల్ చేసేసుకుందాం. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా పడుతుందన్నమాట. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా కింద, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే సో ఎలో చేసేయండి. సో ఎలో చేసిన తర్వాత ఇక్కడ కొన్ని వీడియోలు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా, అందులోంచి ర్యాండమ్గా ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో వీడియోకు పైన చాలా ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో చూడండి ఫీచర్స్ అన్ని ఎట్లున్నాయో. సో ముందైతే వీడియోని ప్లే చేస్తాను. సో వీడియో అనేది ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. ఈ వీడియో కూడా నేను యూకట్లో సేవ్ చేసింది అనమాట, ఎడిటింగ్ చేసి. దీని మీద చిన్న వాటర్ మార్క్ కూడా కనిపించట్లేదు, చూడండి. సో తర్వాత వీడియో మీద ఇలా క్లిక్ చేయండి. సో వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెకండ్ వన్. సో స్ప్లిట్ దాని మీద క్లిక్ చేయగానే మనకు వీడియో అనేది కట్ అయిపోతుంది అనమాట, రెండు ముక్కలుగా కట్ అయిపోతుంది. సో కట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియోని సెలెక్ట్ చేసి దాన్ని అయితే డిలీట్ చేసేసుకున్నాను. సో మీకు ఇదంతా చూపించడానికి నేను ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. తర్వాత మనకు పైన కనిపిస్తున్న ఆప్షన్స్లో మ్యూజిక్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోగానే యాప్లో కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, అవి అయితే ఫీచర్ మ్యూజిక్లో ఉంటాయి. తర్వాత దాని పక్కన మై మ్యూజిక్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని మనకి కావాల్సిన మ్యూజిక్ మన లైబ్రరీలో ఉంటుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను ఏ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో మిగిలిన ఫీచర్స్ గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను. మన వీడియోకి ఏదైనా ఎఫెక్ట్స్ కావాలనుకుంటే ఎఫెక్ట్స్ ఫీచర్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఎఫెక్ట్స్ అని అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. అయితే ఆ ఎఫెక్ట్స్ని మనం డ్రాగ్ చేసి ఉంచాలన్నమాట, అంటే దాన్ని ఒత్తిపట్టు ఉంచితే ఆ ఎఫెక్ట్ అనేది మన వీడియోకి డ్రాగ్ అవుతుకుంటూ వెళ్తుందనమాట. సో చూపిస్తున్నాను కదా, చూడండి. సో రెండు ఎఫెక్ట్స్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ని ఆఫ్ చేసి వీడియోని అయితే ప్లే చేస్తాను, చూడండి. నేను వీడియోకి ఇచ్చిన ఎఫెక్ట్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయో. సో మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఎఫెక్ట్స్కి మాత్రానికి ప్రీమియం అంటే డబ్బులు చెల్లించాలి. సో అవంత అవసరం అయితే లేదు, మ్యాక్సిమం ఈ ఎఫెక్ట్సే మనకు సరిపోతాయి. సో ఇది ఎఫెక్ట్స్ ఫీచర్ గురించి. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మనకు వీడియో ఇప్పుడు 9:16 రేషియోలో ఉంటుంది, 16:9 రేషియోలో ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి 9:16 అనమాట. సో ఇప్పుడు 16:9 రేషియోలో కూడా మనం లాంగ్ వీడియోల రూపంలో ఈ వీడియోని కట్ చేసేసుకోవచ్చు. సో చూడండి, నేను ఎప్పుడైతే 16:9 ప్రెస్ చేశానో అది లాంగ్ వీడియోల రూపంలో సెట్ అయిపోయింది. తర్వాత దాన్ని మళ్ళీ 9:16గా కూడా మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో అదేవిధంగా కొన్ని యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, చూడండి. వీడియోకి నేను యానిమేషన్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాను, అదనమాట. ప్లే చేశాను కదా, చూసారు కదా యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో. సో ఈ యాప్లో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు యూజ్ చేయాలనుకుంటే యాప్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన సేవ్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. అందుకంటే ముందు ఇక్కడ మనకు రిజల్యూషన్ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో రిజల్యూషన్ 1080 వరకు ఉంది, 4K ఉంది, అండ్ ఫ్రేమ్ రేట్ కూడా 60 FPS వరకు ఉంది. అండ్ వీడియో క్వాలిటీని కూడా మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ విధంగా అయితే ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా మన వీడియోని మనం ఈ విధంగా ఎడిటింగ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యాప్ లో ఎలాంటి వాటర్ మార్క్స్ ఉండవు, అండ్ మనం మంత్లీ పేమెంట్ చేయాల్సిన అవసరము లేదు. ఇది ఎక్కువగా యూట్యూబర్స్ ఎవరైతే షార్ట్స్ వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో వీడియో ఎడిటింగ్ చేయడం వల్ల మనకు వాటర్ మార్క్ అనేది రాదనమాట. సో దానివల్ల షార్ట్స్ అనేవి ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ షార్ట్స్ మీద వాటర్ మార్క్ కనుక ఉంటే దానికి మనీ రాదని యూట్యూబ్ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అండ్ మిగతా వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ యాప్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.